ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో నా ప్రియ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు దేవుని పిల్లలైన మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రత్యేకించి సబ్స్క్రైబ్ చేసిన వారిని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేపిస్తూ ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడుతున్న వారిని, అదేవిధంగా పూర్తిగా వాక్యం విని ఇతరులకు ఫార్వర్డ్ చేసే వారిని బహుగా దేవుడు హెచ్చించునుగాక. ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది తొలగిపోయి ఆశీర్వాదకరమైన గుమ్మములు మీరందరూ అడుగు పెట్టుదురుగాక. ఎబ్బోకు రేవు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎబ్బోకు రేవు యొక్క ప్రత్యేకత, అసలు ఎబ్బోకు అంటే అర్థం ఏంటో తెలుసా? కుస్తీ, పోరాటం, ఫైట్. ఎబ్బోకు అంటే ఒక పోరాటం. దేనికి పోరాటం అంటే క్రొత్త జీవితానికి, క్రొత్త జీవిత ప్రారంభానికి ఈ పోరాటం అవసరమే. ఈ పోరాటం అవసరమే. ఆత్మీయ జీవితంలో పోరాటం లేకపోతే ఆశీర్వాద ఫలాన్ని మనం పొందుకోలేము. యాకోబు బాగా గుర్తుంచుకోండి, మీరు కూడా బాగా గుర్తుంచుకోండి. ఎబ్బోకు రేవు దాటాక దేవునితో పోరాడాడు. ఎబ్బోకు రేవు దాటిన తర్వాత దేవునితో ఫైట్ చేశాడు. కారణం ఏంటంటే ఎబ్బోకు రేవు దాటక ముందు ఉన్న పరిస్థితి. ఆదికాండం 32వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంటుంది? తెల్లవారుచులేదు బాబు, నన్ను పోనీ అని చెప్పి దేవుడు సైతమే ఆయన బతిమలాడుతూ చూస్తున్నాం మనం. ప్రియులరా, ఈయన ఒక్కడగా మిగిలిపోయి ఆ రేవు దాటిపోయెను అని ఉంటుంది. 22వ వచనం నుంచి చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఏం చేశాడంటే ఈయన ఏమండి ఎబ్బోకు రేవు దాటిపోయిన ఎవరెవరిని? భార్యల్ని, దాసీల్ని, పిల్లల్ని మొత్తాన్ని తీసుకొని రేవు దాటిపోయాను. తర్వాత యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఎంతమంది మిగిలిపోయారు? ఇప్పుడు తన కలిగిన ఆస్తినంతా పంపించేశాడు, తన సంపాదన అంతా పంపించేశాడు, తన పిల్లలందరినీ పంపించేశాడు, తన భార్యలను, దాసీలను అందరినీ పంపించేశాడు. మిగిలిపోయింది ఎవరంటే రేవు దాటిన తర్వాత మిగిలిపోయిన వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు అంటే మోసగాడు. ఈయన రేవు దాటి వచ్చాడు, అదే పేరు ఉందనుకున్నాడు. కానీ అక్కడ ఒకటి జరిగింది. ఒక నరుడు ఏం చేశాడా? పెనుగులాడాడు. ఫైట్ జరిగింది దేవునితో. కింద వచనాల్లో రాయబడింది కదా, ఒక నరుడు తెల్లవారు వరకు పోరాటము చేశాడు. పెనుగులాట జరిగింది. అంటే ఈ పెనుగులాటలో యాకోబు చేసింది ఎలాంటి అంటే తనకున్న బలమంతా ఉపయోగించాడు. రేవు దాటిన తర్వాత తనకున్న బలమంతా ఉపయోగించాడు. పోరాటం ఎలా ఉందంటే హోరాహోరీగా జరుగుతుంది. ఎక్కడన్నా ప్రభు నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానయా, నేను తప్పు చేసే నీతో పోరాడని అనాలా. కానీ దేవుడు ఏమంటాడు తెలుసు? ఇక్కడ ఒరే బాబు, తెల్లారుతున్నాను, వదిలిపెట్టరా బాబు అంటున్నాడు. నన్ను పోనేరా నాయన, తెల్లారుతుందిరా బాబు, నన్ను పోనేరా అని ఎవరు బతిలాడుతున్నారు? ఎవరిని బతిలాడుతున్నారు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు యాకోబుతో, మనసు అంతా ఇక్కడ పెట్టండి, ఇంటి దగ్గర కూరల దగ్గర పెట్టద్దు, మనసు ఇటే పెట్టండి. ఎప్పుడు అంటే అంత గొప్ప పోరాటం చేయడానికి కారణం ఏంటి తెలుసా? రేవు దాటుట. చెప్పండి, రేవు దాటుట అంటే అర్థం ఏంటంటే పాత జీవితానికి ముగింపు. ఆ రేవులో అడుగు పెట్టక ముందు పాత జీవితానికి ముగింపు ప్రారంభమవుతుంది, క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. క్రొత్త జీవితం అంటే నూతనమైన ఆత్మానుసారమైన ఆశీర్వాదపు గుమ్మములోనికి యాకోబు అడుగు పెట్టబోతున్న దినమది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఆ రేవు దాడుతున్నప్పుడే సమస్తము కూడా శుద్ధీకరించుకున్నాడు. గతంలో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. యాకోబు రాసిన పత్రికలు కూడా, ఈ యాకోబు కాదు, యాకోబు అంటే యాకోబు రాసిన పత్రిక ఇశ్రాయేలు అనబడిన యాకోబు కాదు. ఆ యాకోబు యేసుక్రీస్తు శిష్యుల్లో యాకోబు. ఆ యాకోబు ఏం రాసినాడు తెలుసు ఇక్కడ? అయ్యా మీ చేతులు చెప్పండి, 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. శుభ్రంగా కడుక్కోండి, దేవుని ఎదుగు రండి. దేవుడు అప్పుడు చెప్పాలి, నూరుండే వాళ్ళు. దేవుని దగ్గరకు వస్తే దేవుడప్పుడు, దేవుని దగ్గరకు వస్తే దేవుడప్పుడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని దగ్గర, దేవుని దగ్గరకు వస్తాడని. ఆ రాబోయే ముందు చేయాల్సిన పని ఏంటి తెలుసా? పాపులారా, విమర్శకులారా, మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోండి. పాపులారా, విమర్శకులారా, మీ చేతులు పరిశుభ్రంగా కడుక్కోండి. దేవుని దగ్గర, దేవుడు మీ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? రేవు దాటి, చెప్పాలా, రేవు దాటి రాగానే ఆశీర్వాదపు గుమ్మములు అడుగు పెట్టినట్టుంది, కొత్త జీవితపు గుమ్మములు అడుగు పెట్టినట్టుంది ఆయనకి. కానీ పాత ఏమైనా ఉంచుకున్నాడు ఆయన దగ్గర? ఏదైనా ₹1 ఉంచాడా? ఒక పాత బట్టను ఉంచుకున్నాడా? వస్తువు అంటే బంగారు వస్తువులు ఏమైనా దాచుకున్నాడా? పశువులు ఏమైనా ఉంచుకున్నాడా? లేదు. అంటే ఎంపీగా తయారైపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడు ఆయన. ఒక్కడే మిగిలిపోయాడు. అంటే తను సంపాదించుకున్న సంపాదన దేవుని కొరకు విడిచిపెట్టేశాడు. తను ఏదైతే సంపాదించుకున్నాడో లాభాన్ని దగ్గర సమస్తమును తీసివేశాడు దేవుని కొరకు. అన్ని విడిచిపెట్టి ఒక్కడే మిగిలిపోయాడు. నువ్వన్నీ వదులుకుంటే గాని దేవుడి దగ్గర రాడు, గుర్తుంచుకో. ఏం వదులుకుంటావు? అహంకారం, బహు అహంకారం ఉండేది చాలా మందికి, చాలా మూర్ఖత్వం ఉండేది చాలా మందికి. మనం ఏం చెప్తున్నామో అది వినకముందు ఎదురు మాడతారు. ఆ 4 దేవుడు కోసేస్తాడు, గుర్తుంచుకోండి. ముందు దేవుడు సేవకుడు నోటి నుంచి ఏం మాడుతున్నాడు అది వినటం నేర్చుకోవాలి నువ్వు. అది వినకుండా నీకు అన్ని తెలుసా, నువ్వు మాడుకుంటావే, అదేమైతుంది? అతిశయం, అహంకారం, నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. లేదో బైబిల్లో మనకి ఏమీ తెలియదు, ఏదో కొంచెం అట్ట కళ్ళతో కొన్ని మాటలు చూసి చదువుకుంటున్నాం, అంతవరకే. మనంత జ్ఞానులం కాదు, జ్ఞాన సంపన్నులం కాదు మనం. ఇంకా మన జీవితకాలమే సరిపోదండి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఆదికాండం అనే అక్షరం దగ్గర నుంచి సమాప్తం అనుకున్న ఎండ్ ఆఫ్ ప్రకటన గ్రంథం వరకు కూడా, ఎండ్ ఆఫ్ వర్డ్ వరకు కూడా మనకేమి. సో అందుకని ఎప్పుడూ మనం నేర్చుకునే వారిగా ఉండాలా, నేర్చుకోవడానికి ఇష్టపడాలా. మనం ఏం చేస్తామంటే మనకు అన్ని తెలుసని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం అయిపోయాం, ఇంకంతే. తర్వాత అలాంటి అహంభావంతో కూడుకున్న మనసు వదిలిపెట్టాడు యాకోబు. అహంకారంతో, అవిధేయతతో కూడుకున్న ప్రతిదాన్ని వదిలిపెట్టేశాడు. సంపాదన అనేది ఏ సంపాదన చూసి మురిసిపోయాడో వాటన్నిటిని వదిలిపెట్టేశాడు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నది రేవులో దిగి శుభ్రపరుచుకున్నాడు తన దేహాన్ని. ఎప్పుడైతే శుభ్రంగా కడుక్కొని ఒడ్డుకు ఎక్కాడో, ఎక్కి పాత ఏమి తన దగ్గర పెట్టుకోవడం తలుచుకోలే ఆయన. అన్ని పంపించేశాడు. భార్యల్ని పంపించాడు, దాసీల్ని పంపించేశాడు, సంపాదనని పంపాడు, వాళ్ళకి కలిగిన 11 మంది పిల్లల్ని పంపించేశాడు. గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎడ్లు కానీ, లేదా గుర్రాలు కానీ, గాడిదలు కానీ ఏమున్నాయంటే ఏమీ లేవు. ఏం మిగిలిపోయిందా అంటే యాకోబు మనిషిగా ఎలా ఒంటరిగా ప్రయాణం ప్రారంభమైందో అలా ఒంటరిగా ఆత్మీయ జీవితంలోనికి ఒంటరిగానే మరలా ప్రారంభించాడు తన యొక్క పనిని. ఎలా ప్రారంభించాడంటే శుభ్రత ద్వారా ప్రారంభించాడు. ఎలాట? బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం అంటే కడుగబడుట అని అర్థం. బాప్తిజం అనే మాటకి అర్థం ఏంటి? కడుగబడుట. ఈయన కడుక్కున్నాడు. పాత రోత జీవితం నాకు అక్కర్లేదు అనుకున్నాడు. చెడ్డ మాటలు పలకాలన్న ఆలోచనలు లేవు ఆయనకి. మోసకారీతనం అంతకంటే లేదు ఆయనలో.
ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఎంతకాలం నువ్వు జీవిస్తావు? ప్రతి మనిషి కూడా ఒకానొక పీరియడ్, ఒకానొక సమయం పోయాక నూతనత్వంలోనికి నడిపించబడటానికి ప్రతి మనిషి ఇష్టపడతాడు. మరి నువ్వు ఆ నూతనత్వంలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నావా? నీ ఇంటి వారిని నడిపించడానికి ఇష్టపడుతున్నావా? నీతో ఉన్న వారిని, నీ భార్యలో, నీ బిడ్డల్లో, నీ భర్తలో, నీ బిడ్డల్లో నడిపించడానికి ఇష్టపడుతున్నావా? ఏమి ఇష్టపడుతున్నావు? ఇంకా లోకాన్ని కోరుకుని ఏం సాధిద్దామని? దేవుడు ఒక్కసారిగా ప్రాణం తీసేస్తే, ఒకవేళ నేను అనుకుంటున్నా బిడ్డలారా, నా సొంత మాట ఒకటి చెప్తున్నా, నేను అనుకుంటున్నా ఇలా అని. ఏమంటే తెలుసా? అది ఒకవేళ యాకోబు రేవు దాటకపోతే ఏం చేశాడు? బాప్తిసం ఇప్పుడు ఎవరెవరు తీసుకున్నారు తెలుసా? అంటే ఎవరెవరు కడుక్కొని వెళ్ళారు తెలుసా? అక్కడి నుంచి తన భార్యలు కడుగుబడ్డారు, బిడ్డలు కడుగుబడ్డారు, నుంచి తన భార్యలు కడుగుబడ్డారు, బిడ్డలు కడుగుబడ్డారు, దాసీలు కడుగుబడ్డారు, ఆయన కడుగుబడ్డారు. మొత్తాన్ని పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూశాడు. దానియేలు ఒక్కడే సింహాల గుహలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూశాడు. యాకోబు ఒక్కడే ఆ రేవు దాటగానే ఒంటరిగా ఉంటే దేవుడు చూశాడు. చాలా మంది అనుకుంటారు ఒంటరితనం గురించి చెప్తూ, నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు, నా సహాయకులే లేరు అని. అవసరమైతే అలాంటి పాటలు ఏమన్నా వస్తే భలే పాడతాం, ఏడుస్తూ పాడేస్తాం. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. బంధువులనునే మోసం చేశారు, స్నేహితులని నమ్మాను. బంధువులు ఏం చేశారట? స్నేహితులు ఏం చేశారట? మనం డబ్బులు ఏమి లేనప్పుడు, భయంకరమైన అప్పులు ఊబులు కూరుకున్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు దేవుని వైపు చూడం. అస్సలు ఏమ్మా ప్రార్థన కుదరలేదండి అంటారు. ఏమంటారు? అనలేదు మీరు ఎప్పుడు? బిజీ. దేవుడు కూడా బిజీయే నీ మాట వినటానికి. అందుకే ఏం చేస్తాడంటే, నువ్వు ఏ డబ్బులు చూసి మురిసిపోతావో వాటిని దూరం చేసేస్తాడు. ఏ సంపదను చూసి నువ్వు మురిసిపోతూ ఉంటావో వాటిని దేవుడు ఆటోమేటిక్గా దూరం చేస్తాడు. నన్ను ఒకసారి హెచ్చరించాడు దేవుడు, అరే డబ్బులు నేను నీకు ఇచ్చింది ఎందుకు అబ్బాయి, వాళ్ళకి ఇవ్వడానికే, నన్ను అడగొద్దును అన్నాడు. తప్పైపోయింది ప్రభు క్షమించన్న తర్వాత మళ్ళీ దేవుడు నన్ను ఆదరించడం ప్రారంభించాడు. మీరంటే మంచి వ్యక్తులు, మీకు అలాంటి స్వభావం ఉండదు. దేవుణ్ణి అడుగుతారు, ప్రతిది కూడా దేవుణ్ణి అడుగుతారు, చక్కగా దేవుణ్ణి అడిగి మీరు చేస్తారు కదా. అందుకే మీరు ఇంత బాగున్నారు. ఆమేన్, హల్లెలూయా కదా. అందరం దేవుణ్ణి అడిగి, దేవుణ్ణి అడగకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. వేస్తారా ఏమ్మా కళ్యాణ్? దేవుడితో పనేంది మనకి, మన ఆలోచన తప్పది. అంతేనా విజయబాబు? మనకి ఏం ఆలోచన ఇచ్చాడో అందులో అది వెళ్ళిపోదాం. మన మైండ్లో ఏమన్నా దాన్ని చేసుకుంటూ పోదాం. పాస్టర్ గారు ఏమన్నంటే ఇంకో ఇటు చెప్పు నువ్వు అని భార్య భర్త మళ్ళీ అబద్ధాలేడా? పొర్రపాట్లు ఎవరన్నా ఇద్దరు ఒకటి ఒకటి చెప్పేసి సచ్చింది కోడి. సో అందుకని నేనేమంటానంటే, ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది ఎందుకంటే దేవునితో పోరాటం చేసి ఆత్మీయమైన ఆశీర్వాదం సంపాదించుకోవటానికి, పరలోకపు జ్యేష్ఠత్వపు హక్కుని తీసుకోవటానికి, పరలోకపు ఆశీర్వాదాన్ని అంటే పిత్రార్జితమును, పితరుల నాటి ఆస్తిని సంపాదించుకోవడానికి ఒంటరిగా మిగిలిపోయాడు. నాకెవరు లేరు అనుకోలే, నాన్న చంపేస్తాను భయం లేదో, రేవు దాటక ముందున్న భయం బట్ ఆ భయం పోయింది. ఎప్పుడైతే రేవు దాటాడో భయం పోయింది. ఎప్పుడైతే రేవు దాటాడో మోసపు క్రియలు పోయినాయి. ఎప్పుడైతే రేవు దాటాడో అబద్ధాలు పోయినాయి. ఎప్పుడైతే ఆ రేవు దాటాడో లోకానుసారమైన ప్రతి మరణం ఆ రేవులో కడుక్కొని అప్పుడు బయటకు రాగా దేవునితో పోరాటం ప్రారంభించాడు. ఈ రోజు నువ్వు దేవునితో పోరాడాలంటే ఒక విషయం,
ఈయన పరలోకపు ఆశీర్వాదం కోసం పోరాడాడు యాకోబు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థమేంటి తెలుసా? పిత్రార్జితం, పరలోకపు ఆశీర్వాదపు హక్కు, దానికోసం పోరాడాడు ఈయన. పోరాటంలో విజయాన్ని సాధించాడు. తెల్లారిపోతుందా, నన్ను వదిలిపెట్టరా బాబు యాకోబా అంటే, యాకోబని అనలేదులే, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అది అబ్బాయి వదిలిపెట్టంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే అప్పుడు దేవుడు ఆయన ఎట్టని వీటి దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటాడు కదా. అలానే యాకోబు గారి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి తొడగూడుని కొట్టగా అది జారిపోయింది, వసిలెను అని ఉంటుంది. అప్పుడు వదిలిపెడతాడు ఇక యాకోబు అనుకున్నాడు. బట్ యాకోబు వదిలిపెట్టలా. ఏం చేశాడు తెలుసా? కాళ్ళు పట్టుకొని బతిమలాడటం ప్రారంభించాడు మళ్ళీ. అప్పుడు దాకా పోరాడినాడు. ఏం చేశాడట? నీకు ఆశీర్వాదం రావాలంటే పోరాటం నీలో ఉండాలి, ప్రార్థన పట్టుదల ఉండాలి. ఇక్కడ 3 మాటలు చెప్తా. ఆయన పోరాడాడు పట్టుదలతో, ఆయన పోరాడి బతిమలాడాడు పట్టుదలతో, ఆశీర్వాదం వచ్చేంత వరకు. అప్పుడు అన్నాడు కదా, అబ్బాయి నీ పేరేంటయ్యా అన్నాడు. అయ్యా నా పేరు యాకోబయ్య అంటే, లేదు లేదు నువ్వు దేవునితో పోరాడి, ఆ మాట చూడండి ఒకసారి ఏమని రాయబడిందో. ఎవరెవరితో పోరాడేట ఆయన? అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుని అన్నప్పుడు అందుకు అన్నాడు కదా, నీవెందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు అడుగుతున్నాడు, మరి నీ పేరు సంగతి ఏంటి అని దేవుడిని అడిగాడు. దేవుడు అడిగాడు ముందు, అబ్బాయి నీ పేరేంటంటే యాకోబు అన్నాడు. లేదు నీ పేరు యాకోబు కాదు. ఏమన్నాడట? ఏం పేరు పెట్టాడట? నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేవు దాటుటలో భయము పోయింది. రేవు దాటుటలో ఒక పాత జీవితానికి, పాపపు జీవితానికి, శరీరానుసారమైన జీవితానికి ముగింపు పలికింది. రేవు దాటుటలో దేవుని పోరాటం, ఆత్మానుసారమైన దైవికమైన పరలోకపు ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో, ఆత్మానుసారంగా ఎలా పోరాడాలో నేర్చుకున్నాడు. తన పాప జీవితాన్ని ముగింపు పలికి నూతన శకములోనికి, నూతన ఆశీర్వాదములోనికి, నూతన పరలోకపు ఆశీర్వాద గుమ్మములోనికి ప్రవేశించడానికి పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు ఆ మోసకారి జీవితం పోయింది, ఇప్పుడు పాప జీవితం పోయింది, అబద్ధాల జీవితం పోయింది. ఏ జీవితం వచ్చిందంటే ఒక నవీనటువంటి, ఒక నూతనత్వపు ఆత్మానుసారమైన మహిమ కలిగిన జీవితంలో ప్రవేశించాడు, మహిమ గుమ్మంలోనికి ఆయన. అందుకే ఆ గుమ్మంలో ప్రవేశించేటప్పుడు పేరేం పెట్టాడు తెలుసా దేవుడు? నువ్వు దేవునితో పోరాడేవరా, నువ్వు మామూలుడు కాదు. నరులతోనూ మనుషులతోనూ దేవునితోనూ పోరాడావు. బట్ ఏమైంది తెలుసా? ఓడిపోలా, గెలిచావు. దేవుని స్తోత్రం చెప్పడం కూడా మనం గెలిచావు అంటే ఓటమిలో నుండి జయ జీవితంలోనికి అడుగు పెట్టాడు, ఓటమిలో నుండి విజయంలోనికి అడుగు పెట్టాడు. అందుకే నువ్వు గెలిచావని ఎవరు సర్టిఫై చేశారండి యాకోబుని? దేవుడు. ఏ రోజున దేవుడికి దర్శించి, అమ్మ నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు గెలిచావు అని దేవుడు నీతో చెప్పాడా? రేపు ఆన్లైట్లో చెప్పాలా? రేపు ఆన్లైట్లో పోరాడదాం. అట్లా పోరాడటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీలో? ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ జరుగుతుంటే ఇంట్లో గుర్రబెట్టి నిద్రపోతున్నాం మనం. ఎంత తప్పమ్మేది? తప్పు కదా? నేను చెప్తున్నా, రోగంతో వచ్చిన వాళ్ళు చచ్చిపోతారని ఈ స్థలానికి ఆన్లైన్కి వచ్చిన వాళ్ళు బతికి వెళ్ళిపోయారు. వెళ్ళలేదా? ఎంతమంది లేరు? ఎంతమంది మనం చూడాల? భయంకరమైన రోగంతో నడవలేని పరిస్థితిలో వచ్చిన వాళ్ళు గంతులు వేసుకొని పారిపోయారు. దేవుని మహిమ కలిగిన మందిరం ఇది, దేవుని మహిమతో నింపబడిన మందిరం ఇది. ఇది ఎబ్బోకు రేవు గురించి నేను మాట్లాడాను ఇప్పుడు దాకా. అంటే ఎబ్బోకు అంటే పోరాటము అని అర్థం, కుస్తీ అని అర్థం. ఆ కుస్తీ ఎవరితో జరిగిందనంటే దేవునితో జరిగింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే
మోసకారి అనే అర్థాన్ని ఇచ్చే నీ పేరు కరెక్ట్ కాదయ్యా. దేవునితో మనుషులతో గెలిచిన నీకు విజయపు ముద్రగా ఇశ్రాయేలు అని పేరు పెడుతున్నాను అన్నాడు. అందుకే ఇశ్రాయేల్ దేశం మీద ఎంతమంది యుద్ధానికి వచ్చినా వాళ్ళకు ఓటమే కానీ జయము, వాళ్ళ మీదకి వచ్చే వాళ్ళకి జయం రాదు. ప్రపంచమంతా ఏకమైనా సరే, ఇజ్రాయేల్ దేశం ఒక్కటైనా సరే గెలుపు ఇజ్రాయేలీలకే. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ పక్షాన దేవుడున్నాడు. నువ్వు దేవుని పక్షాన నిలబడితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. అయితే ఇంకొక నది గురించి చెప్తా, ఇంకొక రేవు గురించి చెప్తా. అది యెషయా గ్రంథంలో రాయబడి టప్పి చదివేసేద్దాం, క్లోజ్ చేద్దాం. యెషయా గ్రంథములో 16వ అధ్యాయములో 2వ వచనం నుంచి 3-4 వచనాల వరకు మనం చదువుకుంటూ పోతే అర్నోను నది రేవు అని ఒకటి ఉన్నది అక్కడ. ఈ అర్నోను నది రేవు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోయాబు స్త్రీలు గూడు చెదిరిపోయిన పక్షి పిల్లలు ఎలా ఉంటారో అలా చెదిరిపోయి, నేను క్లుప్తంగా ప్రసంగం చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి చాలు. గూడు చెదిరిపోయిన పక్షులు గూటి కోసం తలదాచుకునే ఆ నివాసం కొరకు ఎదురు చూసినట్టు అర్నోను నది రేవు దగ్గర ఎదురు చూస్తున్నారు. ఎవరంటే మోయాబీ స్త్రీలు. మోయాబీ స్త్రీలు ఎదురు చూస్తూ ఉన్నారు వారిని ఆదరించే వారి కోసం, వారికి ఆశ్రయం ఇచ్చే యూదా ప్రజల కోసం ఎదురు చూస్తున్నారని బైబిల్ చరిత్రకారులు కూడా చెప్తారు. అర్నోను నదీ రేవు ఒక మార్పుకి సాదృశ్య రూపంగా కనబడుతున్నది. అర్నోను నదీ రేవు మోయాబీలు అంటే శాపగ్రస్తమైన ప్రజలు. బట్ ఆ స్త్రీలకు కూడా దేవుడు రక్షణ ఇచ్చే ప్రాంతం అర్నోను నదీ తీరముగా కనబడుతున్నది. అంటే రక్షణ అనేది యేసుక్రీస్తు వారసులు అనుకుంటున్న వారు ఒక ఇశ్రాయేలు ప్రజలకే కాదండి రక్షణ, సర్వలోకానికి కూడా రక్షణే కాదా అమ్మా? ప్రజలందరి కోసం, ప్రజలందరి పాప పరిహారార్థం యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడా? ఒక ఇశ్రాయేలు ప్రజల కోసం అనగా యూదుల కోసమే ఆయన రక్తాన్ని చిందించాడా? ప్రజలందరి కోసం కదా. మోయాబు కన్యకలట అర్నోను నదీ తీరాన రక్షణ కోసం విలపిస్తున్నారంట యూదుల వైపు చూస్తూ. ఈ అర్నోను నదీ తీరం, ఆ అర్నోను నదీ రేవు దేనికి సాదృశ్యం అంటే దాచిపెట్టబడటానికి ఒక సాదృశ్య రూపంగా కనబడుతుంది. రక్షణ విషయంలో దాచిపెట్టబడటానికి సాదృశ్యం కనబడుతుంది. 3వ నదీ తీరము యోర్దాను నదీ తీరం. అయితే యోర్దాను రేవు అని లేదు కానీ యోర్దాను రేవులు అని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఎబ్బోకు రేవు ఒకటే రాసింది, అర్నోను రేవు ఒకటే రాసి ఉంది, యోర్దాను రేవులు అని రాయబడి ఉన్నది. అయితే యోర్దాను రేవు గురించి మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో యోర్దాను రేవు దాటుతున్నప్పుడు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు నేను చెప్పి ముగిస్తాను, వినండి జాగ్రత్తగా. యోర్దాను నది దాటేటప్పుడు దేవుని ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ తంతి వాయిద్యాలతో, యాజకులేమో ముందు నడుస్తూ ఈ యొక్క దేవుని యొక్క మహిమ మందసాన్ని ఎత్తుకొని నడుస్తున్నప్పుడు యోర్దాను దాటేటప్పుడు గతంలో మనం నేర్చుకున్నాం, నీళ్లు వెనక్కి వెళ్ళిపోయి రాశిలా నిలబడ్డాయి వీళ్ళు దాటేంత వరకు. ఇశ్రాయేలు ప్రజలు దాటాక యెహోషువ ఆధ్వర్యంలో దేవుడు చెప్తున్నాడు యెహోషువ యోర్దాను దాటేటప్పుడు నీళ్లు రాశిగా ఒక గోడలాగా నిలబడ్డాయి. దాటిక యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ యోర్దాను నదిలో మధ్యలో 12 రాళ్ళు తీసి గుర్తుగా పెట్టండి అన్నారు. దాన్ని గిల్గాలు అని నామకరణం చేశారు. ఏ నామకరణం చేశారట? ప్రియులారా, యోర్దాను నది దాటక మునుపు ఇశ్రాయేలు ప్రజల యొక్క బ్రతుకు మనం చూసినట్లయితే బానిస బ్రతుకు. ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు కనీస స్నానాలు లేవు.
బట్టలు మాసిపోవటం లేదు. దేవుని ప్రశస్తమైన దివ్యమైన సన్నిధి వాగ్దాన భూమి చేరేంత వరకు కూడా ఇశ్రాయేలుకి కాపుగా ఉండిపోయింది. ఎప్పుడైతే యోర్దాను నది దాటారో అన్నపానాలు పుచ్చుకొని అందరూ కూడా యోర్దాను నది దాటి స్నానాలు చేసి అన్నపానాలు పుచ్చుకున్నారట అక్కడ ఆ గిల్గాల్ దగ్గర. అంటే దీని అర్థం ఏంటంటే రొట్టె ద్రాక్ష రసము పుచ్చుకున్నారు. రొట్టె తిన్నారు, వారు రొట్టెను భుజించారు. ఆ తర్వాత రొట్టె భుజించడం అది ఇక ఫైనల్. ఆ తర్వాత ఏం చేశారంటే అక్కడి నుంచి వాగ్దాన ఫలము అన్నటువంటి కానాను ఫలాన్ని భుజించడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా ఈ యొక్క పరిస్థితులు ఎలా వచ్చినాయో తెలుసా వారికి? ఒకటి, ఆత్మానుసారమైన అనుభవం లేదా ఆత్మానుసారంగా వారి వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి యోర్దాను రేవు దాటారు. ఏ రేవు దాటారట? దేవుడు వాగ్దాన ప్రదేశాన్ని ఇవ్వాలి అంటే యోర్దాను నదిని దాటాలి, రేవు దాటాలి. వారు దాటారు. అంటే పాత జీవితం అంతా వెళ్ళిపోయింది వాళ్ళకి. ఏంటా పాత జీవితంలో ఏమున్నాయి? బానిస సంఖ్యలు, బానిస బ్రతుకులు, అవన్నీ కూడా పాత రోత జీవితాన్ని దేవుడు తీసేసి గొనుగుడు, సనుగుడు, ఈర్ష్యలు, అసూయ, ద్వేషాలు అప్పటి వరకు ఉన్నాయి. యోర్దాను నది దాటిన తర్వాత వాగ్దాన భూమిలో వారు ప్రవేశించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యోర్దాను నది దాటుట అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి, వాగ్దాన భూమిలో ప్రవేశించారు. రెండు, ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే స్నానం ఆచరించారు. మూడు, రొట్టె ద్రాక్ష రసం పుచ్చుకున్నారు. మనం ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, కానీ మనం ఏం చేస్తున్నామంటే రొట్టె ద్రాక్ష రసం పుచ్చుకోవడానికి, ఆ పుచ్చుకునే అర్హత సంపాదించుకోవడానికి మనం కూడా మన పాపాలను కడుక్కుంటున్నాం నీటిలో. ఇప్పుడు యోర్దాను నదిలో యోర్దాను రేవు దాటారంటేనే వాళ్ళు కడిగి వేయబడ్డారు. అంటే వారు కడుక్కొని ఏం చేశారంటే పవిత్రంగా తీసుకున్నారు. రొట్టె ద్రాక్ష రసాన్ని, పస్కాను ఆచరించారు. పస్కాను పవిత్రంగా ఆచరించారు వారు. 4-5 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీరు. యెహోషువ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి ఈ మాటలు. స్నానం ఆచరించి పవిత్రంగా భావించి, ఇశ్రాయేలు పవిత్రంగా భావించే పస్కాను భుజించారు వారు. అంటే దేవుడు రేవు దాటుటలో వాళ్ళకి ఏమిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ అంటే, ఒకటి, వాగ్దాన భూమిని ఇచ్చాడు. అంటే నూతనమైన ప్రదేశాన్ని ఇచ్చాడు, నూతనమైన నివాస స్థలాలు ఇచ్చాడు, నూతనమైన ఫలాలు ఇచ్చాడు. రెండు, వాళ్ళు 40 సంవత్సరాలు నడిచి వచ్చారు, కానీ ఈ నది దాటి స్నానం ఆచరించారు. దేవుని స్తోత్రం, నదీ జలాల స్నానం ఆచరించారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే దేవునితో బలమైన సంబంధం కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారట? పస్కాను ఆచరించి బలమైన సంబంధం దేవునితో కలిగి ఉన్నారు. అంటే రేవు దాటుట దేవునితో సంబంధం ఏర్పరచుకొనుట, రేవు దాటుట మనలో పరివర్తన వచ్చుట, రేవు దాటుట నూతనపు ఆశీర్వాద గుమ్మములో అడుగు పెట్టుట, రేవు దాటుట అనగా ఆశీర్వాద ఫలాలను మనం అనుభవించుట. రేవు దాటుట అంటే గొప్ప గొప్ప దీవెనలు, మన లోకానుసారమైన దీవెనలు కాదు, పరలోకపు ఆశీర్వాదపు గుమ్మమును మనం ప్రవేశించుట. ఇంకా చెప్పాలంటే అంతేకాదు, ఇదే గిల్గాల్లో ఎవరు నివాసం చేస్తారో తెలుసా? ఓ మహాభక్తుడు నివాసం చేశాడు. ఆయన పేరు ఎలీషా. ఎవరండి గిల్గాల్లో ఉంది? ఎలీషా. సో మనం ఎక్కడ ఉండాలి ఇప్పుడు? దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మనం ఏం దాటి రావాలి ఇప్పుడు? అమ్మా, రేవు. ఎబ్బోకు రేవు దాటితే యాకోబు జీవితం మారింది. అర్నోను రేవు దాటితే మోయాబు స్త్రీల బ్రతుకులు, కన్యకల బ్రతుకులు మారిపోయినాయి. అదేవిధంగా యోర్దాను నది తీరం రేవు దాటితే ఇశ్రాయేల్ ప్రజల బ్రతుకులు మార్చివేయబడ్డాయి. నువ్వు ఈరోజు ఆ వాగ్దాన భూమిలో నువ్వు కూడా ప్రవేశించాలంటే, ఆ మహిమ ద్వారంలో నువ్వు ప్రవేశించాలంటే నీ కాళ్ళు కడుక్కోవాలి,
నువ్వు రేవు దాటాలి, పాపంలో ఉండబాక. పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైన గుమ్మంలో ప్రవేశించాలంటే బాప్తిసం తీసుకోవాలి. నీ రక్షణ అనుభవంలో నువ్వు గొప్ప దేవుడిచ్చే వాగ్దాన ఫలాలు పొందుకోవాలి అని అంటే, పరలోకపు ఫలాలను అనుభవించాలి అంటే రేవు దాటాలి, అంటే బాప్తిసం స్వీకరించాలి. నువ్వు కడుక్కోవాలి, నువ్వు శుద్ధీకరించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవునితో పోరాడతావు, దేవునితో గెలుస్తావు, దేవుని ఇచ్చే ఫలాలన్నీ కూడా అనుభవిస్తావు. దేవుడిచ్చే ఫలాలు అనుభవించడానికి నిన్ను శుద్ధీకరించుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మనిషి బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తు నామములో బాప్తిసం వాయిదా వేస్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా? మనం పాపాన్ని ప్రేమిస్తున్నామని అర్థం. పాపాన్ని ప్రేమిస్తావా? క్రీస్తుతో సహవాసం సంబంధం కలిగి ఉంటావా? ఏం కావాలి నీకు? క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటావా? పాపంతో ఇంకా నడుస్తావా? రేవు దాటుతావా? దాటతారా? మీరే మాట్లాడండి. రేవు దాటతారా? దాటండి. దాటి వాగ్దాన ఫలాన్ని పొందుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలయ. వాగ్దాన ఫలాన్ని మేము అనుభవించాలి, పరలోకపు ఆశీర్వాదాన్ని స్వీకరించాలి, మా పిత్ర జీవితం అనుభవించాలి అంటే మా ప్రవర్తనలో మార్పు, మాలో నూతనత్వం రావాలి అంటే రేవు దాటాలి. ఆ రేవు దాటే అనుభవం మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ప్రతి నెల ఆల్ నైట్ 1వ తారీఖు జరుగుతుంది. మీ అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనం పోరాడదాం, గెలుద్దాం, విజయాన్ని సాధిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. శక్తిగల ప్రార్థనను నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు, శక్తిగల ప్రార్థనను నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు, సిల్వాను వలనే నిరీక్షించెదా, సిల్వాను వలనే నిరీక్షించెదా, సియోనులోనే ప్రలాపించెదా, సియోనులోనే ప్రలాపించెదా, ప్రలాపించెదా. నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై, ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై, నిరీక్షించెద దేవా. యేసుని సాక్షిగా నేనుండుటకు, మహిమగల నీ కృపతో నన్ను నింపుము. యేసుని సాక్షిగా నేనుండుటకు, మహిమగల నీ కృపతో నన్ను నింపుము. పౌలు శీల వలనే ప్రలాపించెదా, పౌలు శీల వలనే ప్రలాపించెదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా, నిరీక్షించెదా. నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై, ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై, నిరీక్షించెద దేవా.
క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా. క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా. ఎపఫ్రావలనే ప్రలాపించేదా, ఎపఫ్రా